మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు, సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్ ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగిన ఎంక్వైరీ చేయాలని ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యూ హావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఏదో మాట్లాడతారండి అది. అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు సబ్జెక్ట్ మాట్లాడండి, మీతో సార్. ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్, గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టయ్యాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి.
ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్ ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదారితనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. వారు చూపెట్టారు, డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకునే వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు